ఇక్కడికి ఈ నేపథ్యంలో తెలంగాణలో అదానీ ఒప్పందాలపై పునరాలోచిస్తామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అదానికి ఇప్పటిదాకా ఇంచు జాగా కూడా ఇవ్వలేదని చెప్పారు. అంబానీ అయినా అదానీ అయినా చట్టానికి లోబడి ఉన్న ఒప్పందాలే ముందుకెళ్తాయని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ మాటే తమ మాట అని, రాహుల్ చెప్పిందే తాము ఫాలో అవుతామని అన్నారు పీసీసీ ప్రెసిడెంట్. ఎవరితో చేసుకున్నా చట్టరీత్యా చట్టం లోబడి ఉంటేనే ముందుకు పోతాయి. ఇక్కడ టీఆర్ఎస్తో కూడా ఒప్పందాలు జరిగాయి. మేము అధికారంలోకి వచ్చిన ఆ ఒప్పందాలు తప్ప ఇంతవరకు అదానికి ఒక జానడు జాగిచ్చింది లేదు. ఇక్కడ ఒక ఇంచు భూమి ఇచ్చింది లేదు, ఒక అగ్రిమెంట్ చేసుకుంది లేదు. దావోస్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కంపెనీతో ఒప్పందాలు జరిగాయి. దాంట్లో చట్టానికి లోబడి ఉన్న కంపెనీలు ఏమైనా ఉంటే పోతాయి, ముందుకు సాగుతాయి. చట్టానికి లోబడి లేని నిక్కిపోతాయి. పునరాలోచిస్తాము, డెఫినెట్గా సమీక్షిస్తాము. రేవంత్ రెడ్డి గారికి ఒక స్పష్టత ఉంది. రాహుల్ గాంధీ గారు ఒక విషయం మాట్లాడుతున్నారంటే అదే స్పష్టత రేవంత్ రెడ్డి గారిది, మాది కూడా అదే లైను. రేవంత్ రెడ్డి గారిది, మాది కూడా. అదానీ అయినా అంబానీ అయినా మేం చేసుకున్న ఒప్పందాల్లో నిజాయితీగా ఈ దేశంలో ఉన్న చట్టాలకి లోబడి, మన రాష్ట్రంలో ఉన్న వ్యాపార చట్టాలకు లోబడి ఆ కార్యక్రమాలు ముందు సాగుతాయి. డీవియేషన్ అయి చట్టానికి తోట్టుపడిస్తే ఆఫ్ అవుతాయి. ఇది వాస్తవం. అలాగే స్కిల్ యూనివర్సిటీకి అదానీ 100 కోట్ల విరాళం పైన స్పందించారు మహేష్ కుమార్ గౌడ్. అదానీ ఇచ్చిన 100 కోట్లు బహిరంగంగా ఇచ్చారని, ప్రజా ప్రయోజనార్థం వాటిని తీసుకున్నామని చెప్పారు. కేటీఆర్ వచ్చి 50 కోట్లు విరాళం ఇచ్చినా తీసుకుంటామన్నారు. అదానీ ఇచ్చిన 100 కోట్లు సీఎం రేవంత్ జేబులోకి వెళ్ళలేదన్నారు టీపీసీసీ చీఫ్. స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు అదానీ వచ్చి ఇచ్చాడు. అది రేవంత్ రెడ్డి గారి సొంత పాకెట్కి ఇవ్వలేదు, స్కిల్ యూనివర్సిటీ కోసం ఇచ్చాడు. కేటీఆర్ కూడా వచ్చి 50 కోట్ల 100 కోట్లు ఆయన సంపాదించాలంటే ఇస్తారంటే స్వీకరిస్తాము. ఇది ప్రజల అవసరాల కోసం ఇచ్చినటువంటి సొమ్ము. వ్యక్తిగతంగా ఇప్పుడు గతంలో ఈ రాష్ట్రంలో అదానీ కార్యకలాపాలు జరిగినాయి. అప్పుడు మీకు వ్యక్తిగతంగా డబ్బులు ముట్టినాయి. ఇక్కడ ఎవరు వ్యక్తిగతంగా డబ్బులు తీసుకోలేదు. బాజాప్తా ఆన్ రికార్డ్ స్కిల్ యూనివర్సిటీ కోసం ఆయన 100 కోట్లు ఇచ్చినాడు. ఇది ఎవరు పాకెట్లకు పోయే అమౌంట్ కాదు. అందుకే ఇప్పుడు చట్టరీత్యా ఎవరు వ్యాపారం చేసుకున్నా చట్టాలకు లోబడి వ్యాపారం చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు.